ఈయనకు పర్మిషన్ లేదో పాలు లేదు, వడ్డీ వ్యాపారం. ఇంకెక్కడెక్కడో ఏదో చెప్తుర్రు, హోటల్ పెట్టిండట, పబ్బు పెట్టిండ, హైదరాబాద్లో కూడా పబ్బు పెట్టడానికి రెడీ అయిందట, ఇంకేదో ఫామ్ హౌస్ కట్టిండట. ఇట్లా రకరకాల వినబడుతున్న చర్చ. ఏదో మొన్న ఫార్చునర్ కార్ బ్లాక్ కలర్ కొత్తది కొన్నాడట ఈ పోరడు, ఈ మధు అనేటోడు. అయితే మంగ్లీకి వెరీ క్లోజ్ అంటుర్రు. మంగ్లీకి రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి వెరీ క్లోజ్. మంగ్లీ అంటే టెంపుల్ పోయినప్పుడు కూడా రమావత్ మధు పోయిండు అనేది కూడా వినబడుతున్న చర్చ. తిరుపతి టెంపుల్ పోయినప్పుడు కూడా పోయిండట. తర్వాత వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క, క్లోజ్ ఫ్రెండ్ అని అంటున్నారు. సో మంగ్లీ పాత్ర ఎట్లొచ్చింది దీంట్లో అంటే, మంగ్లీ పేరు కూడా చెప్పి వీళ్ళు డబ్బులు వసూలు చేసిరట. ఎట్లా? సింగర్ మంగ్లీ కూడా దీంట్లో ఉంది, సింగర్ మంగ్లీ కూడా మీకు అండగా ఉంటుంది, సింగర్ మంగ్లీ కూడా మాతో పాటు కలిసే పనిచేస్తుంది, నా మీద నమ్మకం లేకపోతే సింగర్ మంగ్లీ పైన నమ్మకం ఉంది కదా, బైలోని బలికే పాట పాడిందామా, ఇగో ఇటువంటి పాటలు పాడింది, ఆ మస్తు పాటలు పాడుతుంది, ఊ అంటావు పాటలు, ఆ పిల్లని నేను చేసుకుంటున్నా అని చెప్పి ఇట్లా మంగ్లీ వాళ్ళ చెల్లెని చేసుకుంటున్నా, మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వెరీ క్లోజు, మంగ్లీ మా దోస్తే, మా కుటుంబ సభ్యులే అని చెప్పి ఆమె పేరు వాడుకొని వీళ్ళు డబ్బులు వసూలు చేసిరట. ఇది రియాలిటీ. కానీ మంగ్లీ పాత్ర కూడా ఉందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మంగ్లీ ఫస్ట్ ఒకళ్ళ పైన కేసు పెట్టింది, తర్వాత సెకండ్ ఇంకొకళ్ళ పైన, ఫస్ట్ ఏమో సుబ్బు పైన పెట్టింది కేసు, అడ్వకేట్ సుబ్బు పైన, తర్వాత ఇంకొకళ్ళ పైన కేసు పెట్టింది, తర్వాత ఇంకొకళ్ళ పైన కేసు పెట్టింది. ఇప్పుడు నిజంగానే మంగ్లీ కేసు పెట్టాలంటే అందరిపైన కంప్లైంట్ ఇవ్వాలి కదా, కానీ ఒక్కళ్ళ పైన కేసు. మళ్ళీ మంగ్లీ బయటకు వచ్చి మీకు దండం పెడతా, నన్ను దీంట్లో లాగకండి, నాకు అవసరం లేదు, నాకు ఉత్తగా తెలుసు. మరి మీ తమ్మునికి తెలుసా మరి మధు అనేటోడు అంటే? వాళ్ళు ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఉండకూడదా? ఫ్రెండ్స్ ఉంటారు అని ఆమె చెప్తుంది, మళ్ళీ దీంట్లో లేనని ఆమెనే చెప్తుంది, మళ్ళీ నాకు సంబంధం లేదని ఆమెనే చెప్తుంది, మళ్ళీ నాకు 2 చేతుల పైసలు, ఎలక్షన్ టైంలో నాకు మస్తు మంది పైసలు ఇస్తా అంటే కూడా నేను ప్రచారం చేయలే అంటది. జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసింది మంగ్లీ, అన్నీ ఏమనే చెప్తుంది, మళ్ళీ దొరికిపోతుంది. మళ్ళీ ఏమంటుంది, నేను గిరిజన బిడ్డను, నా పైన కావాలని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను ఎదగనీయకుండా చేస్తున్నారు అంటే, గిరిజన బిడ్డ అయితే మనిషి కాదా? నేను గిరిజన బిడ్డనే. గిరిజన బిడ్డలంటే మనిషి కాదా? ఎదుగొద్దా? గిరిజన బిడ్డల పైన అయితే ఆరోపణలు రావా? వస్తాయి. మంటలేందే పొగరాదంటాం. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు మంగ్లీని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది కథ అంతా. మంగ్లీ కూడా నిజంగా దీంట్లో పాత్ర ఉందేమో అనిపిస్తుంది లోతుగా చూస్తే. ఆమెమో నాకేం సంబంధం లేదు, నాకేం అవసరం లేదు అంటుంది. డెప్త్గా కేసు విచారణ చేయాలి, లోతుగా కేసు విచారణ చేస్తేనే మొత్తం బండారం అంతా బయటపడుతుంది, లేకపోతే బయటపడే అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రమావత్ మధు అనే పోరాడో ఒక వీడియో చేసిండు, మంగ్లీకి ఏం సంబంధం లేదు, మంగ్లీకి ఏం అవసరం లేదని. కానీ బాధితులు మాత్రం లేదు మంగ్లీ పేరు కూడా చెప్పారు, మంగ్లీ కూడా దీంట్లో ఉందన్నారు, మంగ్లీ పేరు వాడే మా దగ్గర పైసలు తీసుకున్నాడు.